సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. కానీ మెదక్ జిల్లాకు మాత్రం రావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్లో హరీష్ రావు ఉంటాడు, ఒక్క సీటు గెలవం అనే భయంతో కాంగ్రెస్ నేతలు పిలిచినా కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ వచ్చినా కూడా దేవుళ్లను మోసం చేసినందుకు ఏడుపాయల వన్న దుర్గమ్మ కొమరవెల్లి మల్లన్న ఊరుకుంటారా అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ మెదక్ జిల్లాకు రాలే, అట్టట్టు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొట్ట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేదు రా, వచ్చి నాయిచలు పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయల అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇలా మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. మెదక్